అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో దొంగతనం కేసులో నిందితుడి నుంచి 145 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. వాల్మీకిపురం మూరేవాండ్లపల్లి పంచాయతీ పెద్దవంకపల్లి గ్రామంలో ఈశ్వరయ్య ఇంట్లో పనిచేసే వెంకటరమణారెడ్డి ఎవరూ లేని సమయంలో బీరువా పగలగొట్టి 145 గ్రాముల బంగారం చోరీకి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాల్మీకిపురం సీఐ సురేష్ నిందితుడు వెంకటరమణారెడ్డిని కలికిరి సత్యారెడ్డి కాలనీలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం సుమారు 6,50,000 ఉంటుందని అన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని వాయిల్పాడు పోలీస్ స్టేషన్ సంబంధించి పెద్దవంకపల్లి అనే గ్రామంలో ఈ నెల 6వ తేదీ దొంగతనం జరిగింది. మా ఇంట్లో 145 గ్రాముల బంగారు పోయిందనేసి మదగాని ఈశ్వరయ్య అనే అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు రిజిస్టర్ చేశాము. ఇది 145 గ్రాముల బంగారు అంటే అది గ్రేవ్ కేసు కిందకు వస్తుంది, పెద్ద కేసు ఇది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీములు స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. మా సిఐ సురేష్, వాయిల్పాటి సిఐ సురేష్. ఈ క్రమంలో ఈ ఇంట్లో దొంగతనం చేసింది వాళ్ళ ఇంట్లోనే ఇంతకుముందు పనిచేసిన చింతపర్తి వెంకటరమణ అనే అతను వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉండి దొంగతనం చేసినట్టుగా మాకు తెలిసింది. అతన్ని నిన్నటి దినం అరెస్ట్ చేసి